విశాఖ స్టీల్ ప్లాంట్లో అధికారిగా తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు ఉక్కు నగరం సత్యసాయి సేవా సమితి సభ్యుడిగా, జేసీఐ వైజాగ్ స్టీల్ సిటీ టీం ఉపాధ్యక్షుడిగా పలు సమాజ సేవా కార్యక్రమాలలో రవికుమార్ చేసిన సేవలు ప్రశంసనీయమని విస్టీల్ మహిళా సమితి అధ్యక్షురాలు సత్యసాయి భక్తురాలు నుపూర్ భట్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ఆర్ఎంహెచ్పి విభాగంలో సీనియర్ మేనేజర్గా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన సూరపనేని రవికుమార్ను ఉక్కు నగరం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నుపూర్ భట్ చేతుల మీదుగా రవికుమార్ను, ఆయన తల్లిదండ్రులు రామకృష్ణారావు, సావిత్రి దంపతులను కూడా సత్కరించారు. సన్మాన గ్రహీత రవికుమార్ మాట్లాడుతూ, ఉద్యోగమైన సమాజ సేవైన అంకిత భావంతో చేసినప్పుడే ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ జి రామకృష్ణ, సభ్యులు కెఎస్ఎన్ రాజు, ఆర్ఏ నాయుడు, ఎస్ఆర్కే రాజు, డిఏవి సన్యాసి నాయుడు, కేవి రమణ, కేవీఎల్ఎన్ రెడ్డి, యూత్ కోఆర్డినేటర్స్ ప్రకాష్, కృష్ణ, నారాయణ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నేను ట్రైనింగ్స్ ఇక్కడ హాస్టల్లో ఉంటారు, ఇది సంఘంలో తిరుగుతుంటారు. వాళ్ళంటారు ఇక్కడ సత్యాగ్రంలో ఇలాంటి వ్యక్తులు మీకు ఎక్కడ చూసారా, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తులు అక్కడ చూసారంటే ఈ రోజుల్లో అలాంటి అంత మంచి లక్షణాలు ఉండాలి ఎవరు ఉంటారంటే అన్నారు. లేదు, మీరు సత్యాగ్ర సేవ సమితి రండి, మీరు ఏమండి రావచ్చు, లేదండి మేము రావట్లేదు, రావచ్చు, గుడికి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు రండి చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తూ రక్తాన్ని విభాగం ముఖ్యంగా రామాంజనేయులు గారు రక్తదానం నాకు గురించి చాలా ఎక్కువగా చెప్పారు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎవరెవరో మహానుభావులతో వచ్చారు. నేను చాలా చాలా చిన్న వ్యక్తిని. ఇక్కడున్న సత్యాయి సేవకులతో స్ఫూర్తి ప్రదాతలు ఎవరు అని అంటే స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, భారతరత్న భీమరావు అంబేద్కర్ గారు, భారతరత్న మదర్ తెరీసా మరియు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారులను స్ఫూర్తి ప్రదాతలుగా ఎంచుకుని వారి సూక్తులను, సందేశాలను జీవిత చరిత్రలో ఎక్కువగా చదువుతూ బహుమతులుగా కూడా వీరి పుస్తకాలని విద్యార్థులకు, యువతకు అందజేస్తూ మ్యారేజ్ అయినప్పుడు కూడా మ్యారేజ్కి చాలా మందికి మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము, కానీ బుక్స్ ఇస్తూ ఉంటారు. అని అడిగితే ఏమన్నారంటే, బుక్ అంటేనే బ్రెయిన్ ఆఫ్ అదర్స్ నాలెడ్జ్, అంటే వాళ్ళ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మస్తకంలో ఉన్నన్ని కూడా పుస్తకంలో పెట్టిస్తారు మాస్టారు. అందుకు వాళ్ళకి జీవితంలో ఒక మలుపు వస్తుందనే ఉద్దేశంతో ఇస్తున్నామని చెప్పారు. గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ అంటే. కాబట్టి అందిస్తూ ప్రసారం చేయడం ఎంతో సంతృప్తిగా పొందుతూ ఉంటారు. అయితే వీరు రవికుమార్ నాది SMS డిపార్ట్మెంట్, రవికుమార్ది ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్. మా ఇద్దరికి ఏ రకంగా సంబంధం లేదు. ఏదో జాయిన్ అయినప్పుడు హలో హలో పలకరించుకుంటే అంతవరకే. వాట్ ఈజ్ రవికుమార్ అనేది నాకు తెలియదు, వాట్ ఈజ్ ప్రసాద్ అనేది నాకు ఆయనకి తెలియదు, నాకు తెలియదు. నేను సెక్టర్ 3లో 420F లో ఉండేవాడిని. ఓ రోజు ఒక అందమైన కుర్రాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద. మా పాప చూసింది, డాడీ బాలకృష్ణ గారు వెళ్ళిపోతున్నారని. బాలకృష్ణ వెళ్ళిపోతారంటే ఇక్కడ రంగ రోడ్డు మీద డౌట్ వచ్చి కిటికీలోంచి నేను పంపిస్తుంది అందరం చూసాం. రియల్గా అలాగే అనిపించింది. లేదుగా రవికుమార్, మీ తల్లిదండ్రులకి నిజంగా ఒక మనిషిని రోడ్డు మీద వెళ్తున్నాడు పేరుతో కాదు రూపంతో గుర్తుకట్టుకెళ్లే పరిస్థితి 10 మందికి వచ్చిందంటే మన తల్లిదండ్రులకు మనం ధన్యం అంటే సాష్టాంగ ప్రణామం చేసుకుని మనకి అది ఇదవదన్నమాట. అంత పుణ్యం అది. విశిష్టత ఏంటంటే రవికుమార్ గారు ఆయన తల్లిదండ్రులు దగ్గర చేసుకోండి. ఇది ఫస్ట్ టైం పెద్దవాళ్ళకి వచ్చి ఆశీస్సులు పంపిస్తాను కాబట్టి అవి విద్యాసంగా కోరుకుంటాను. ముందుగా రవికుమార్ గారి యొక్క జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ప్రార్థిస్తూ రవికుమార్ గారి గురించి అందరూ చెప్పాడు. మళ్ళా మళ్ళా రిపీట్ చేయడం బాగోదు. ఎందుకంటే బ్లడ్ అంటే రవికుమార్ బ్లడ్ అండి. ఏం బ్లడ్ నేను ఉన్నాను, నేను చేస్తాను అనుకుంటానంటే విసుక్కోరు. కొంతమంది చేస్తారు కానీ విసుక్కుంటారు. ఇది అలా కాదు, అన్ని ఇమీడియట్గా దాన్ని తీసుకొని పాజిటివ్ తీసుకొని ఆ పని చక్కగా చేస్తారు. రవికుమార్ పని చెప్పడం అంటే దైవ లెక్క, అంత కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. అయితే